వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 12 నెలల్లో 1200 మందిని వేశారు. ఇప్పుడు 15 నెలలు లెక్కెత్తి ఎన్ని ఉన్నాయో 12 నెలల్లో 1200 మందిని వేశారు లోపల. ఓకే ఓకే లిస్ట్ చెప్పండి. భయపడే పని లేదు. 1200 లిస్ట్ చెప్పండి. ఓకే మళ్ళీ మాట్లాడుతున్నారు కిరణ్ రాయల్ గారు. బ్రహ్మనాయుడు యా మీరు ఫస్ట్ చెప్పాల్సిన అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ వేదికగా ఆయనకి అవమానం జరిగింది, అది వాస్తవం. ఆయన కూడా బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడారనే చర్చ గత వారం నుంచి అందరూ చర్చించుకుంటా ఉన్నారు. వైసీపీ కూడా మా నాయకుడిని సైకోని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారన్నారు. కానీ ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఒక్క స్టేట్మెంట్ బాలకృష్ణ గారి మీద ఇలా సింగిల్ స్టేట్మెంట్ ఇవాళ ఏంటి, ఎందుకు అట్లా? పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద అయితే తాసుబాం లాగా లేస్తుంది రోజా గారు, మరి బాలయ్య బాబు గారి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏంటనేది అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏంటిది, ఎందుకు అట్లా? కిరణ్ రాయల్ గారు ఏంటంటే ఆయన అప్పట్లో పెద్ద హీరోయిన్ బాలకృష్ణ గారితో పాటు మర్చిపోతట్టు మీరు. టాప్ హీరో సినిమా, టాప్ హీరోయిన్ భైరవ దీపం, మంచి మంచి సినిమాల్లో హీరోయిన్. ఆమె ఎలా మాట్లాడుతుంది బాలకృష్ణ గారిని? మాట్లాడదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఆయన సినిమా పరంగా అయితే ఆయన మాట్లాడదు. ఎందుకంటే అందరూ తెలిసి కొన్ని మనం మాట్లాడకూడదు, మంచిది. తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడకూడదు అంటే రోజా గారు దృష్టికి లేదా ఆ విషయం వచ్చి ఉండదేమో. ఆయన ఈ ప్రపంచంలో లేదేమో, వేరే ప్రపంచంలో ఉందేమో, ఎక్కడ ఉందేమో, ఏదైనా వేరే అంతరిక్షాలు ఉందేమో. ఈ విషయాలు తెలిసి ఉండకపోవచ్చు ఆమెకి. కాబట్టి తెలిసింటే మాట్లాడుంటుంది. వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన కొత్త డైలాగ్ చెప్తున్నారు. ఇందాక మన చిన్నప్పుడు చెప్పినట్టు డిజిటల్ బుక్ అనేసి. నేను ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారిని జైల్లో చూడడానికి ఆయన బాలీవుడ్ హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్ అని చెప్పండి. ఆయన జైల్లో సీసీ కెమెరా పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది మాకు? అయినా బాలీవుడ్ హీరోయిన్, హాలీవుడ్ హీరోయిన్ ఏం చూస్తాం ఆయన మేము కెమెరాలు పెట్టి? చెప్పండి, ఏమి చూస్తాం కెమెరాలు పెట్టి? మరి రఘురామకృష్ణరాజు గారిని హింసించి అవన్నీ చూశారు కదా కెమెరాల్లో, ఆయన చెప్పారు కదా, అట్లనే మరి ఆయన కూడా ఇబ్బంది పెట్టి చూసారేమో అనేది వారి వాదన. అదే చెప్తున్నా, చూడడానికి అవసరం లేదు. రెండోది, ఆయన జైలు నుంచి రాగానే చాలా మంది వైసీపీ అందరూ పరామర్శిస్తున్నారు. ఓకే, ఆయన ఏం చేసి జైలుకి వెళ్ళాడు, ఏం చేసి పరామర్శిస్తారో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు డిజిటల్ బుక్ అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోని చెప్పండి, వైసీపీ అధికార ప్రతినిధి, డిజిటల్ బుక్ కాదు. మొన్న సినిమాలో మిరాయిన్ సినిమా 9 బుక్లు ఇస్తాయి వరుసగా. 9 బుక్లు ఉంటాయంట. బుక్ గెలిస్తే వాళ్ళకి పవర్స్ వస్తాయంట. ఆమె 9 బుక్లు పెట్టుకున్నా సరే ఏముండదు, మీకు పవర్ రాదు. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ బుక్ కాదు. మిరాయి సినిమాలో